భారత్ 180 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం టౌన్ మున్సిపాలిటీలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిని కలిసి సన్మానించినందుకు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చందనూరు నాగరాజు తప్పుపట్టారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు కలెక్టరేట్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఏ విధంగా సన్మానం చేస్తాడు, ఏ విధంగా కలుస్తాడు అనేదే మాకు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయనకి ఈయనకి ఏ లోపాయికారి సంబంధాలు ఉన్నాయో అయితే మాకు తెలియదు. అవి అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు పక్కన చూసుకోవాల్సిందేదే. కాకపోతే మీరు బహిరంగంగా వచ్చి ఆయనకి సన్మానం చేసే దాంట్లో మీ ఉద్దేశం ఏంటో మాకు తెలియడం లేదు. అంటే ఆయనకి ఏ విధంగా మీరు ఒత్తాస పలుకుతున్నారు, ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు అనే విషయాన్ని మీ ప్రవర్తనలోనే బయటపడతా ఉంది. అంటే మీలాంటి ఎన్నికల అధికారంగా రాబోతున్న మీలాంటి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తే రాయదుర్గం నియోజకవర్గం ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తారు? రాయదుర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ వదిలేసి అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్ము గాయడానికి వెళ్ళినట్టుందని మా ఉద్దేశము. ఇది చాలా తప్పు. ఆయన మీ బంధువు కావచ్చు, మరి ఇతర ఏదైనా కావచ్చు, ఆయనకి మీకు ఎన్ని లావాదేవీలన్నా ఉండొచ్చు. మీరు ఇలా చేయడం మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇలాగే చాలా మంది అధికారులు అధికార పార్టీ అభ్యర్థి కొమ్ము కాస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏ అధికారైనా సరే ఇలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ సహించదు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి మేము తప్పకుండా తీసుకెళ్తాం. త్వరలోనే ఎన్నికల కమిషనర్ని నేను కలవబోతున్నా. లేదా మా పార్టీ తరఫున ఇక్కడి నుంచి మేము కొంతమంది వ్యక్తులను పంపించేసి, మా పార్టీ లీడర్స్ను పంపించేసి కలిసి ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాన్ని వాళ్ళు ఏ చర్య తీసుకుంటారో తీసుకోవాలి. తీసుకునేంత వరకు కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా అనేది అధికారులు అయినటువంటి ఎన్నికల కమిషనర్ గారికే మేము వదిలిపెడుతున్నాం. ప్రస్తుతానికైతే త్వరలో ఆయన కలవబోతున్నాం. జై భీమ్, జై భారత్.